హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీల పొడి. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా పల్లీల పొడి చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలోకి పల్లీల పొడి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ టైంలో మనకి పల్లీల పొడి అనేది రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడైనా, ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడైనా, బయటకు వెళ్ళి తెచ్చుకునేంత టైం మనకు లేదు అని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఒక కప్పు పల్లీలు, ఈ ఒక కప్పు పల్లీలతో టేస్టీగా ఉండే ఒక కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని ఫస్ట్ స్టోర్ చేయాల్సిన ప్లేస్ గాజు బాటిల్. ఈ గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ 6 మంత్స్ అయినా కానీ స్టోర్ ఉంటుంది. ఫస్ట్ డేలో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో చివరి రోజు వరకు కూడా అదే టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. అలాగే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 కప్ పల్లీలను వేసుకోవాలి. ఇవి 1 కప్ పల్లీలు అంటే మనకు ఒక పావు కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలి. జస్ట్ పైనుండే పొట్టు ఊడిపోయేంత దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా చిన్న బౌల్ తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తే వాటిపైన ఉండే పొట్టు మొత్తం ఊడిపోతుంది. ఇలా ఊడినంత వరకు పొట్టు తీసేసుకొని మిగిలిన వాటిని అలానే ఉంచుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి. ఇక్కడ మనకు జీలకర్ర క్వాంటిటీ కాస్త ఎక్కువే పడుతుంది. మనం దీన్ని ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 20 ఎండుమిర్చీలు, ఇవి మీ కారంని బట్టి ఎండుమిర్చీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కారం సరిపోలేదంటే కారపొడిని కూడా చివరిలో వేసుకోవచ్చు. అలాగే సగం ఎండు కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డల్ని పాయలుగా తీసుకొని ఇందులో వేయాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ చల్లారించుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఈ మిర్చీలను పొడి చేసుకోండి, తర్వాత పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కాస్త 2 రెమ్మల చింతపండును కూడా వేసి పట్టుకోవాలి. ఇలా పొడిగా తయారైన తర్వాత దీంట్లో పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చీలను, వెల్లుల్లిపాయలు అన్నీ మెత్తటి పొడిలాగా తయారవ్వాలి. తర్వాతనే పల్లీలను వేసుకోవాలి. ఇలా పల్లీలను కూడా వేసుకున్న తర్వాత మెత్తటి పొడిని తయారు చేయండి. ఇలా పొడి అయితే సరిపోతుంది. ఇలా పొడైన తర్వాత దీన్ని 2 నిమిషాలు పక్కన ఉంచుకొని దీంట్లోకి తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికి తాలింపుకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి వాడము. ఒక ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇవి మాత్రమే వేసుకుంటాం. ఇలా 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది మాత్రం స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి. స్టవ్ ఆన్లో ఉంటే ఎక్కువ వేడికి పల్లీలో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి ఇది తొందరగా పాడైపోతుంది. అలాగే స్మెల్ కూడా వేరే అయిపోతుంది. ఇలా తాలింపులో ఈ పొడిని 2 నిమిషాలు కలుపుకున్నామంటే మనకు పల్లీల పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇంతే, సింపుల్ ప్రాసెస్గా పల్లీల పొడిని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా టేస్టీగా ఉండే పల్లీల పొడిని చేసి పెట్టుకోండి. ఇది 6 మంత్స్ వరకైనా మనకు నిల్వ ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. ఇంతే, ఈ సింపుల్ ప్రాసెస్తో పల్లీల పొడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కూడా మన అమ్మతో వంట ఛానల్లో ఉంటాయి. ఓసారి విజిట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.